పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన దివ్యమైన సమయం కొరకు నీకు వందనాలు. నీ సన్నిధిలోనికి మేము వచ్చుటకు తగిన వారం కాము. మేము మానవులము, మట్టి వంటి వారము. పోనీ అనేక సార్లు మేము నన్ను విడిచిపెట్టి మా సొంత మార్గంలో వెళ్ళినటువంటి వారం. అయినప్పటికీ నీవు ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి దివ్యమైన సమయం కొరకు నీకు వందనాలు. మీ ఆత్మ మాలో పనిచేయనట్లుగా అనుగ్రహించు. పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కొక్కరిపై జరుగునట్లుగా అనుగ్రహించు. నా పెదవులను మీరు ముట్టగలరు, మీ అగ్ని వచ్చి నన్ను కాల్చగలరు. మీ కృప చొప్పున నన్ను కరుణించి వీరికి సరి అయినటువంటి వాక్యమును మీరు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనము మారుమనసు పొందామని, తర్వాత విడుదల పొందామని అని అనుకుంటాం. మరి ఎందుకు మనం విడుదల పొందాము అనేది మనం తెలుసుకో. 438 సంవత్సరములు దేవుని పిల్లలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం. ఎవరు బానిసత్వం కింద ఉన్నారు? ఐగుప్తులో ఫరో యొక్క బానిసత్వం క్రింద ఉన్నారు. వారు మోతగంపలను ఎత్తుకుంటున్నారు. ఏం చెప్తే అది చేస్తున్నారు. వారు సరిగ్గా చేయకపోతే వారిని దండిస్తున్నారు, కొడుతున్నారు, చంపేస్తున్నారు. ఇటువంటి సిగ్గులో, అవమానంలో ఉన్నారు వారు దేవుని బిడ్డలు. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. వారిని విడుదల చేయడానికి ఫరో దగ్గరికి పంపించాడు. ఫరో దగ్గర ఏం జరుగుతుందో చూడు. 5వ అధ్యాయం నిర్గమాకాండం. 5వ అధ్యాయము నిర్గమాకాండం. తరువాత మోషే అహరోనులు వచ్చి తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. దాంట్లోనే ఉన్న మొత్తం అంతా. ఎందుకు వీరిని విడుదల చెయ్యాలి? ఫరోతో ఏమంటున్నారు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమంటున్నారు? ఆ యెహోవా ఏం చెప్పాడు వీళ్ళకి? అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు. ఏంటదా? ఉత్సవం. ఉత్సవము. సంతోషించాలి, నాతో సంతోషించాలి. నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. దేవుడు చెప్పాడు, నా జనములను పోని అని నీకు ఆజ్ఞాపించమని చెప్పాడు. ఇప్పుడు పర్పస్ ఏంటి అర్థమైందా? ఇశ్రాయేలీయులకు దేవుని ఉద్దేశం, ఇశ్రాయేలీయుల మీద ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం అది చేసేసుకోండి, ఇది చేసేసుకోండి, ఏదో చేసేయండి, అది కట్టేయండి, ఇది కట్టేయండి, అది కాదు. యాక్టివిటీస్ చెప్పలేదు ఫస్ట్ ఫరో. ఓన్లీ నన్ను సంతోషపెట్టండి, నాకు ఉత్సాహం చేయండి, నన్ను ఉత్సాహపరచండి, నాకు సంతోషం కలిగించేయండి, నన్ను ఆరాధించండి, నాకు ప్రార్థన చేయండి, నా సందులో ఉండండి. దట్ ఈస్ ద పర్పస్. సరిగ్గా మీకు గుర్తించుకోండి. మీరందరూ చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులను విడుదల చేసి, ఎందుకు విడుదల చేశాడు అంటే ఆయన కొరకు ఏం చేయాలంట? ఉత్సవము జరిగించడానికి విడుదల చేయాలి. బానిసత్వం నుంచి ఎందుకు విడుదల చేయాలి? వారు దేవునితో ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి, దేవుడు వీరందరితో కలిసి సంతోషించాలి. అంతే కారణం. కానీ చర్చెస్ వీటిలో లేవు, వేరే వేరే కార్యాలు పెట్టేసుకుంటున్నారు అంతే.
సోషల్ కార్యాలు పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకి అది చేయాలి, వీళ్ళకి ఇది చేయాలి, వాళ్ళకి ఏదో ఇచ్చేసేయాలి. దినంతరం మనం ఒక ఆర్గనైజ్ చేయకపోవాలి, కొంతమంది మెంబర్స్ ఉండాలి, కొంతమంది ఏమీ చేసుకోవాలి. దానికి కాదు నేను విడుదల చేసింది, పాపం నుంచి నేను విడుదల చేసింది కార్యక్రమం చేయడానికి కాదు. ఏదైనా కార్యక్రమం చేస్తే దేవుడు పరిపూర్ణ చిత్త ప్రకారం చేయాలి అంతే. నీవు చేయవలసిన పని ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చోవాలి. మందిరం అంటే ఏంటంటే ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోవాలని. అర్ధరాత్రి కూర్చోవాలి, 3 గంటలకు ప్రార్థన చేయాలి, సాయంకాలం ప్రార్థన చేయాలి. ప్రార్థన మందిరం అంటే ఏంటి? ఆయన సన్నిధిలో కూర్చోవాలంతే. ఎందుకు గుడి ఉంది? ఆయన సన్నిధిలో కూర్చోవాలంతే, ఆయన మాటలు వినాలంతే. నీ మనవులు ఆయన వింటాడు, ఆయన నీతో మాట్లాడతాడు. మందిర స్థలం అంటే ఏంటి? ఆయనతో నీవు సహవాసం చేసేటటువంటి ఒక కేంద్రం. అది ఉద్దేశం. నాకు ఉత్సవం ఉంటే సంతోషంగా ఉండాలి ఆయనతో. ఉత్సవ కాలం ఎంత సంతోషంగా ఉంటావు, ఎంత సంతోషం. దట్ ఈస్ ద పర్పస్. పనులు తర్వాత సెకండరీ. ఆ పని చేసేయాలి, ఈ పని చేసేయాలి. మనకేదో ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియా నెరవేర్చేయాలి. ఏమిటిదంతా? నీకు వచ్చే ఐడియాలన్నీ కూడా నెరవేర్చేయాలా? నీకు తలంపులన్నీ. నా తలంపులు వేరు. ఇంకేమంటున్నాడు దేవుడు? మీ తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో. భూమి యొక్క తలంపులు కాదు ఆయనకున్నాయి, నీకు భూమి తలంపులు ఉన్నాయి. ఏదో వైభవంగా అయిపోవాలి, మేము చాలా పెద్దగా అయిపోవాలి, మేము చాలామందికి చాలా సహాయం చేసేయాలి. అసలు నీ ఏడలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి? నువ్వు ఏది చేసినా, చదివినా, ఉద్యోగం చేసినా చేయకపోయినా, నీవు చేయవలసింది ఆయన సన్నిధిలో ఎక్కువసేపు కూర్చోవాలి. అదే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఆయన నివసించే స్థలం. దానికి అర్ధరాత్రి లేదు, 3 గంటల అర్ధరాత్రి 3 గంటలు లేదు, 12 గంటలు లేదు. ఎప్పుడంటే అక్కడ దేవాలయం ఆడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకు మందిరం ఎందుకు మనకు? ఆయన సదులో కూర్చోకుండా నీ పనులు చేసుకుంటే, ఏదో పనులు చేసుకుంటా, ఏదో తిరగేస్తా, ఏదో చేస్తున్నావని పేరుంది నీకు. నీవు ఆయన కొరకు ఉత్సవము చెయ్యాలి అది అని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఏమంటున్నాడు చూడండి. ఫరో ఏమంటున్నాడు? ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. ఆ ఒక్క మాటకి సమాధానం ఆఖరి దొరికింది. యెహోవా ఎవడు అనే దానికి దేవుడు సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చెప్పాడు? ఇనపరాధాలతో తీసుకున్న ఇశ్రాయేలుని తరుగుతున్నటువంటి ఐగుప్తీయుల్ని, ఆ సైనికులను, రౌతులను, ఆ గుర్రాలతో, రథములతో సహా ఫరోదును కూడా ముంచేసింది. అప్పుడు అర్థమైంది యెహోవా ఎవడో. ఏమనుకున్నాను? చాలా తిరగించున్నావు నీవు. యెహోవా ఎవడనుకుంటున్నావు? ఎదిరిస్తున్నావు, వాక్యాన్ని ఎదిరిస్తున్నావు. నీ హృదయంలో తిరుగుబాటు అన్నది. ఫరో తెలిసింది లాస్ట్. యెహోవా ఎవడో నీకు అర్థమవుతుంది తర్వాత. ఇప్పుడు అర్థం కాదు నీకు. చాలా మందికి అర్థం కాదు. తమ ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. మేము అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. తిరుగుతూ ఉంటారు అంతే. దేవుని సన్నిధిలో కూర్చొని ఆడ గొల్లబాల కేంద్రం ఎందుకు పెట్టారు? తమాషా కొరకు పెట్టారు అనుకుంటున్నారా? మీరు అన్ని కేంద్రాలకు వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. నెలకు ఒకసారి రండి రా బాబు అంటే మాకు తిరగలేదు. ఏదో పని ఉంది. ఏ పని ఉందని నా ఇష్టానుసారంగా నేను ఆయన్ని ఆరాధిస్తాను. నువ్వెవడో చెప్పడానికి? ఇది మీ యొక్క తలంపు. ఏం కూడదు లేదు, రాలేరు మీరు నేర్చుకోవడానికి. మాకు నేర్చుకోని అవసరం లేదు.
అనేక మంది నేర్పించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నీ అబద్ధాలు పట్టుకోలేరు, నీ యొక్క మోసం పట్టుకోలేరు. వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారంటే నీకు ఒక 500 వాళ్ళకి ఇస్తే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. దినాలలో ఎక్కడ పడితే అక్కడ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు అంతే. ఒక టోపీ ఒకటి పెట్టేస్తారు కావాలంటే. నీకు సైతాను ఒక టోపీ పెడతాడు, వాళ్ళు ఒక టోపీ పెడతారు అంతే. వచ్చి 3 రోజులు అక్కడ ఉండండి అంటే ఏమి ఉండలేకపోతున్నారు. ఆయన ఇక్కడ యవనస్తులు ఉన్నారు, లెక్కలేదు అసలు. మీకు చెప్పే ప్రయోజనం ఏంటి? రండి 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 అంటారు. నీ ఒక లెక్క మాకు అన్నట్లుగా ఉన్నారు మీరు అంతే. మరి అన్నది సంవత్సరానికి ఒకసారి కూడా వచ్చేవాళ్ళు లేడు ఇక్కడ నుంచి. ఇక్కడ ఏమంటున్నాడు? అరణ్యములో, ఎక్కడ చెప్పండి, అరణ్యములో చదవండి, మళ్ళీ చదవండి. అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు, అరణ్యములో నాకు ఉత్సవం చేయండి, నాతో సంతోషించండి. అరణ్యములో ఆ గొలపాలు అరణ్యం లాంటిదే. అష్టాలు ఒక గొలపాలు. నీవెంత, నీ సగం ఎంత? అరణ్యంలో మాకు అవసరం లేదు. మాకు చాలా పాలిష్డ్ వే కావాలి. వి డోంట్ వాంట్ యువర్ అరణ్యం. నీ అరణ్యం మాకు అవసరం లేదు. నువ్వు చెప్పేది మాకు అవసరం లేదు. పెద్ద పెద్ద దొరలు చెప్తారు మాకు, బాగా బడా దొరలు చెప్తారు మాకు. ఇంకా చాలా మంచి మంచి విషయాలు మీకంటే చాలా జ్ఞానం నేర్పిస్తారు మాకు. మోషే ఏం చెప్తున్నాడు? అరణ్యంలో ఎక్కడ నీకు ఇష్టం లేదో, ఎక్కడ నీకు సిటీ అట్మాస్ఫియర్ పని చేయదు, ఎక్కడ నీకు దొరబాబులు కనబడరు, అక్కడ నేనుంటాను. నేను చెప్పేది మీకు మెదడుకి ఎక్కట్లేదు అనుకుంటా. నువ్వు ఎవడు అసలు మాకు చెప్పడానికి? అలాగే అంటున్నాడు. నువ్వు ఆయన ఎవడు? యెహోవా ఎవడు? ఎందుకు నీకు తలంపు రాదు? మీకు రావట్లేదు, వాళ్ళకి రావడం. ఆయన చెప్పినందుకు వెళ్ళి 3 రోజులు అక్కడ ఉండొద్దాం అని మీకు ఏమాత్రం కూడా ఆలోచన రావడం లేదు. వచ్చినప్పుడల్లా చెప్తున్నారు కదా, ఒకసారి వెళ్ళనే వద్దాం అనే సంబంధమే లేదు అసలు. లెక్క లేని తరం ఏమీ చెప్పాలి లేదు. నువ్వంటే మాకు ఒక లెక్క అనుకుంటున్నావా నువ్వు? అది అలా అనుకుంటున్నాడు ఫరో. ఎవడో అయ్యా మీరు? నా దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు మీరు. ఎందుకు రాలేవు? ఎందుకు నీ కాళ్ళు అక్కడ నడవు? మీరు ప్రశ్న వేసుకోరా మీరు? అక్కడ 3 రోజులు నాతో ఉండండి అంతే, ఇంక ఎవరితో ఉండలేదు. ఏ వ్యవహారాలు లేవని. ఆయన ఎవరు? అది నువ్వు కూడా అనుకో. ఈయన చెప్పేది ఎవడు? నేను దేవుని యొక్క పేరు నేను వచ్చాను. నేను ఎవడన్నా అనుకుంటున్నావేమో నువ్వు. అనుకుంటున్నావు, నువ్వెవడో నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒకవేళ దేవునికి ఏం చెప్తాడో ఏం చేయబోతాడో నాకైతే తెలియదు. ఎందుకంటే అసలు లెక్కలేదు కదా నీకు. ఈ సుమంతా ఇవి లెక్కలేదు కదా నీకు. ఎన్ని సంవత్సరాలు లెక్కలేదు కదా. ఏంటి ఫరోకి పంపించడం లేదు, అప్పుడు తెగుళ్ళు పంపించాడు. మొదటిది ఏంటంటే రక్తం, నీళ్లు రక్తంగా మారిపోయింది. రాసుకోండి కావాలంటే. రెండవది ఏంటో రాసుకోండి. రెండవది ఏంటంటే కప్పలను పంపించాడు. ఎవడు పంపించాడు? ఫరో ఇంట్లో కూడా కప్పలు వచ్చేసి భోజనం పెట్టుకుందామంటే ఒక కప్ప ఎగిరి భోజనం పడుతుంది. నిద్రపోదాంరా బాబు అంటే పడక నిండా కప్పలే. ఇక ఫరో ఎక్కడ నిద్రపోతుంది? ప్రతిసారి పిలుస్తున్నాడు మోషే, అహరోను రెండో ఈ కప్పలు తీసేయండు. తర్వాత చెప్పండి, మూడో చెప్పండి, పేలు. రైట్. తర్వాత 4వది ఈగలు. చెప్పండి, ఈగలు 4. 5వ చెప్పండి, జంతువులకి
ఏమొచ్చింది? జంతువులకి ఏమొచ్చింది? తెగులు వచ్చేసింది. జంతువులన్నీ ఫటాఫట్. సరే, ఆరోది చెప్పండి. దద్దుర్లు ఏంటంటే అది మన చెప్పండి ఏంటో. దద్దుర్లు అదొక తెగులు. రైట్. తర్వాత ఏడవది వడగండ్లు. ఏడవది ఏంటి? 8 మిడతలు వచ్చేసినాయి. ఐగుప్తు నిండా మిడతలు వచ్చేసి. తర్వాత 9 చీకటి. మొత్తం చీకటి అయిపోయింది. ఎవరెవరు కనపడటం లేదు. తర్వాత ఆఖరిని ఏంటంటే ఇంకా కఠినపడి చేసుకుంటే మొదటి కుమారుని యొక్క కథం. ఫస్ట్ సన్, జ్యేష్ఠుడు. అప్పటి కూడా అతనికి అన్నీ అయిపోయిన తర్వాత కూడా మరలా వాళ్ళు వెంబడిస్తాం, వాళ్ళు నక్కొద్దాం, అంత కఠినంగా ఉన్నాడు. ఆ దాసత్వం నుంచి విడుదల చేయమంటే ఫరో విడుదల చేయట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే పాపము నుండి నువ్వు విడుదల పొందాలంటే అంత త్వరగా అవుతుంది. ఎన్ని పాటలు నువ్వు నేర్చుకున్నా మళ్ళీ అదే వెనక్కి ఆ పాపానికి వెళ్తున్నాం. వారు వీటన్నిటి నుంచి విడుదల పొందటానికి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. అది పంపించి ఇది పంపించి ఫరోను భయపెట్టి ఇన్ని ఎందుకు కావాలంటే సైతాన్ని కూడా అన్ని పంపిస్తాడు. నువ్వు పూర్తిగా విడుదల పొందకుండా ఉండాలంటే ఏదో ఒకటి పంపిస్తాడు. అయినా కానీ సైతానుడు విడుదల చేయడు, నేను పోనేవాడు. పుట్టిన కొంతమంది మేము క్రైస్తవులు మైపోయామని అని అంటారు, కానీ వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదండి. ప్రతిదానికి భయం వస్తుందంటారు. నేను ఎవరికి భయపడనో పాఠం తెలుసా నీకు? యేసు ప్రభు నమ్ముకున్నామంటే అర్థం ఏంటంటే నీ లోపల ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. చెప్పండి అందరూ, నీ లోపల ఎవరున్నారు? ఆయన ఏమన్నాడంటే నేనే జ్ఞానాధారము, నేనే జ్ఞానము. చెప్పండి, నేనే జ్ఞానమై ఉన్న యేసు నీలో ఉంటే నీలో నిండా జ్ఞానం ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో జ్ఞానం వస్తుంది. స్టెఫనుకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడు? చెప్పండి, స్టెఫనుకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడు? ఎవరు కూడా బైబిల్లో ఉంది, ఎవరునూ అతనిని చెప్పండి, ఎవరు అతనిని ఎందుకు? అతని లోపల ఎవరు ఉన్నారు? యేసయ్య. ఆయన లోపల నీ లోపల యేసయ్య ఉంటే ఎంత జ్ఞానం అంటే ఆ శాస్త్రులు, పరిచయులు, పెద్దలు ఎవరు కూడా ఎదిరించలేకపోతున్నారు. అంత జ్ఞానం. మన జ్ఞానం ప్రాముఖ్యం. నీటిని కట్టలేకపోతున్నావు, నీ కొడుకుల్ని కట్టలేకపోతున్నావు. దేవుని జ్ఞానానికి దూరంగా ఉంటున్నారు. వాళ్ళని ఎందుకు చేంజ్ చేస్తున్నారు? విచారం అని ఎప్పుడు విచారమే. వాళ్ళ గురించి నాకు చాలా చింత, వీళ్ళ గురించి నాకు చాలా చింత, పలానది లేదు అని నాకు చాలా చింత. నీ చింత యావత్తును ఏముంది బైబిల్లో? మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత యావత్తును ఆయన మీద. ఇప్పుడు ఎవరు మోస్తారు నీ చింతలు? చెప్పండి, నీ చింతలు ఎవరు మోస్తారు? యేసయ్య. అది సిలువ మోసినవాడు నీ చింతలు మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి చింత అయినా పర్వాలేదు. ఏదో అయిపోయింది, ఏదో ఓ మరణం వచ్చేసింది, ఏదో ఎవరికి ఏదో అయిపోయింది, చింత వద్దు. చింత అంతా ఎవరికి చేయాలి? ఆయనకి. ఆయన నెత్తి మీద పెట్టు. ఆయన నీ చింతలన్నీ మోసేటటువంటి దేవుడు. అంతే. ఇన్ని పంపించి ఫరోను ముంచివేసి వాళ్ళను సముద్రం గుండా నడిపించినటువంటి దేవుడు నీ చింతలు ఎందుకు ఆయన భరించాడు? వెంటనే వండుకోవడానికి ఏం అవసరం లేదు. వాళ్ళకి తెల్లవారుగానే వాళ్ళకి ఆహారం పెట్టాడు. ఎవరు తినే ఆహారం అది? దేవదూతలు తినే ఆహారం వాళ్ళకి పెట్టాడు. ఇంకా నీ చింత ఎందుకు? నీ బొచ్చ కొరకు నీకెందుకు చింత? నీ రోగం కొరకు నీకు అంత చింత ఏమిటి? ఆయన చూసుకుంటాడు. ఏది చేయాలంటే చేస్తాడు ఆయన. అన్ని సాధ్యమే. నాకేదో నా కూతురికి ఏదో అయిపోయింది, నా కొడుకు ఏదో అయిపోయింది, ఏమైనా అయిపోయి
ఆయన నీ చింతను తప్పకుండా ఆయన మోస్తాడు, మోసే దేవుడు. నీ హెల్త్ పరంగా నీకు ఎంతో చింత ఉంది, నీ భార్య యొక్క హెల్త్ పరంగా నీకు చింత ఉంది, నీ భర్త విషయంలో చింత ఉంది నీకు. కానీ ఆ వాక్యం దగ్గరికి వెళ్ళు, నీ చింత యావత్తు అంటే ఏంటి? ప్రతిది చిన్నది కూడా. మా నాయనమ్మ గారికి నిద్ర పట్టనివ్వట్లేదంట. ఒక చుంచు అంటే తెలుసా? ఎలక చుంచు అంటే తెలుసా? ఎప్పుడైనా చూసారా? చుంచు మూతిని ఎప్పుడైనా అది మా నాయనమ్మ తొందర చేసేస్తున్నారు. మా నాయనమ్మ గారు వైష్ణవుల నుంచి వచ్చారు, వాళ్ళకి కేసు ప్రభు తెలియదు, కానీ నేర్చుకున్నారు, ప్రార్థన నేర్చుకున్నారు. దిరుసుమర్రు అనే గ్రామంలో సేవ చేస్తారు. అప్పటికి అది 23వ గ్రామం. ఎన్ని గ్రామాలకు వెళ్ళినా అక్కడ చర్చ్ కట్టబడింది. వాడు పురోహితాలు చేసేవాడు, ఇంకా రకరకమైనటువన్నీ చేసేవాడు. కానీ యేసు దొరికిన తర్వాత ఆమె యేసుని ఆనుకొని ఉంది. దానికి ఆమెకి ఏమి అవసరం వచ్చినా ఆమె ఏం చేసేదంటే యేసుకి చెప్పుకుంది, నాయన ఈరోజు పనులు చేస్తున్నాయి చూచి నన్ను ఏం చేయమంటావు? మనం ఏం చేస్తాం? బోన్ ఎక్కడ దొరకట్లేదండి, మాకు ర్యాట్మేట్ ఎక్కడ దొరకట్లేదండి, ఏం చేయాలి మాకు అర్థం అవ్వట్లేదండి అని మనం అంటాం. ఆమె ఏం చేసిందంటే ఏసైకి తన చింతను పెట్టేసి ఆ రాత్రంతా నిద్రపోయిందంట. ఆ చూచి రాలేదు, రాత్రంతా చక్కగా నిద్రపెట్టి పొద్దున్నే లేచి ఆ పక్కనే పొలాలు ఉంటాయి. పొద్దున్న లేచి ఏమిట్రా ఇవాడు ఎంత హాయిగా నిద్రపెట్టింది రాత్రి అని బయటికి వెళ్తే చూచి అక్కడ ఉందంట. అది నత్త అంటే తెలుసు మీకు, ఇప్పుడు నత్తలు కనపడట్లేదు, పెద్ద నత్త ఒకటి పట్టు. అది ఏం చేసిందంటే ఆ సుంచు తోక దొరికింది నత్తకి. అది అటు ఇటు వెళ్తా వీళ్ళకి లోపల రావడానికి వస్తుంటే ఆ నత్త ఏం చేసిందంటే టప్పనులా దాన్ని తోక పట్టేసుకుంది. తోకని సుంచుకేం తెలుసు, ఆ నత్తకేం తెలుసు, ఆ రాత్రి పట్టేసి అది పెద్ద నత్త ఈ సుంచి లాగలేకపోతుంది అని ట్రాప్. అప్పుడు అటు వెళ్తున్నటువంటి వాడిని పిలిచి దాన్ని ఆ సుంచుని చంపేయంటే అయిపోయింది, ఫినిష్. ఆమె భోజనం చేసేటప్పుడు ముందు ప్రార్థన చేసుకునేదంట, భోజనం అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటాను. ఆమె ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుకుంది. నా గురించి ఎక్కువ ప్రార్థన చేసింది. నేను పుట్టినప్పుడు ఆ లేబర్ రూమ్లో నేను పుడుతున్న సమయంలో ఆమె ఉంది అక్కడ. మా నాయన ఆ రూమ్ అంతా మహా వెలుగు అయిపోయింది. ఆ వెలుగు ఎప్పుడు చూసిందంటే ఆమె అది గోదావరి నదిలో దుమికేద్దామనే సమయంలో దేవుడు అదే వెలుగుతో కనబడ్డాడు. యేసయ్య అదే వెలుగు, సేమ్ వెలుగు లేబర్ రూమ్లోకి వచ్చింది నేను పుడుతున్న సమయం. అప్పుడు అన్నదంట ఇతడు దేవుని సేవకుడు అవుతాడు అన్నదంట. పుడుతున్నప్పుడే చెప్పేసింది ఇతడు దేవుని సేవకుడు అవుతాడు. అదే వెలుగు నేను నా 12 సంవత్సరాల్లో చూశాను. నేను పడుకొని ఉన్నాను, కానీ యేసయ్య నిలబడి నా వైపుకు నిర్మలమైన ముఖంతో ఉండి ప్రకాశం వెలుగు, ఒక్క క్షణం చూడలేము ఆ వెలుగు, అదే సేమ్ వెలుగు. ఆమె నేను తర్వాత విన్నది ఏంటంటే నేను పుట్టిన తర్వాత నా కొరకు బాగా ప్రార్థన చేసిందంట. ఇతను నీ సేవకుడిగా చేసుకోండి. ఆమె యొక్క ప్రార్థన ఎవరి మీదకి వచ్చింది? నా మీదకి. అది నెరవేరింది. ఆ వెలుగు నువ్వు చూడాలంటే, ఆ వెలుగు నువ్వు చూసినట్లయితే అసలు నీకే చింత లేదు, ఏ కొదవ లేదు. ఆమె ఉత్తరం దొరికింది నాకు, ఆమె రాసిన ఉత్తరం. ఆ ఉత్తరంలో ఏముందంటే మా నాన్నగారికి ఉత్తరం రాసింది. ఒరే చంద్రకాంతమ్మను కొట్టకరా. చంద్రకాంతం అంటే ఎవరు? మా అమ్మ. ఏమన్నది దాంట్లో చదివాను నేను.
చంద్రకాంతం కొట్టకరా. మా నాయన మిలిటరీ నుంచి వచ్చాడు, ఏ సైడ్ ఏ అంటూ ఉండేవాడు, ఐ అంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఇంకెవరు వేసాడంటే, భీమవరంలో మన స్థలం ఉంది కదా, భీమవరంలో ఆమెకి మిషనరీస్ స్థలం ఇచ్చారు, 5-6 సెంట్లు స్థలం ఇచ్చారు. అది పేదోడికి ఇచ్చారు. పలానా పేదోడు నా దగ్గర ఉన్నాడు, వాడికి ఇచ్చేసి. మా నాయనేమో ఆ లెటర్ని ఎక్కడ పడేసాడు కానీ నాకు దొరికింది. అప్పటికే దాన్ని ఆయన ఇల్లు కట్టుకున్నాడు, అది ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, చాలా శాపం అనిపించవలసి వచ్చింది. మా నాయన దేవుని మాట వినలేదు. ఇటువంటి మనసు చూడండి. మీ పిల్లలకి ఉంచుకోరా అని లేదు ఆ లెటర్లో. అదొక పేదవాడికి ఇచ్చారా, ఎటువంటి మాట. అదే నాకు వచ్చింది. అందుకని నేను నా పేరు మీద ఒక అంగుళం రాసుకోలేదు, నా పేరు మీద. ఎందుకంటే తర్వాత నా పిల్లలు కానీ ఎవరు క్లెయిమ్ చేయకూడదు ఇది నాది అని. సేమ్ మనసు నాకు ఇచ్చి, నాకు తెలియదు అది. ఒక 10 రూపాయలు నా జోబులు పెట్టుకున్నా, 10 రూపాయలు నాకు రాగానే ఇది నాది కాదు, ఒక్క 10 రూపాయలు నా దగ్గర పెట్టుకోండి. నేను కారు ఎక్కడమే తెలుసు, ఇక్కడికి వచ్చిందని దిగుతాను. నాకు అన్ని భూభాగ్యం అంతా మీరు పెడతారు. ఎవడన్నా ఎక్కడైనా నేను లిఫ్ట్ అడిగితే నాకే దాన్ని ఇస్తాడు. నేనేమనుకుంటానంటే నాకు కనబడే మోటార్ సైకిల్స్ అన్నీ నాయే అనుకుంటాను, నాకు కనబడే కారులన్నీ నాయే. ఎందుకంటే నా చింతలన్నీ చెప్పండి, నా చింతలను ఎవరికి ఇచ్చేసాను? ఆయనకి ఇచ్చేసాను. ఆయన నన్ను చూసుకుంటాడంతే. నాకు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు వదలలేదు ఆయన, నాకు తెలుసు. నీతిమంతుల పిల్లలు, బైబిల్లో ఏముంది? నీతిమంతుల పిల్లలు ఆయన వదలనే వదలు. వీళ్ళు బయటికి రాకముందు, ఐగుప్తులోంచి బయటికి రాకముందు ఏం చేశాడంటే, నిర్దోషమైన గొర్రె పిల్లను, చెప్పండి, నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొని వధించి ఏం చేయాలంట? రక్తమును ద్వారబంధముల మీద, పైన అప్పర్ పోస్ట్ పైన ద్వారబంధం పైన కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా ఆ రక్తాన్ని ఏం చేయాలంట? అప్పుడు ఏమైంది? సంహారపు దూత ఆ రక్తమును చూచి ఏమైపోయింది? దాటిపోయాడు. వాడు అలాగే దాటించాడు. ఎంత ఆయనే చేశాడు, అంత ఆయనే ఏర్పాట్లు చేశాడు. ఎంత స్తుతించాలి వాళ్ళని. ఎక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు? దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు, పాపం యొక్క దోషము నుండి బయటికి తీసుకొచ్చాడు. అసలే వారికి సేవ చేయలేకుండా కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చి సేఫ్గా వాళ్ళకి ఇచ్చినటువంటి ఎంతో రక్షణ ఉంది. మీకు ఆ రక్తం ఫ్రీగా ఉంది. రక్తం ఎందుకు? యేసుప్రభు రక్తం దేనికి చెప్పండి? 1 యోహాను 1వ అధ్యాయం. ఆయన కుమారుడైన యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన రక్తంలో అంత శక్తి ఉంది. నువ్వు ఏ చిన్న పాపం చేసావు, ఏమేమి అడ్డదిడ్డమైన పాపములు, ఎవరికి చెప్పలేనటువంటి భయంకరమైన పాపములు చేసావు, వాటన్నిటి నుంచి నువ్వు విడుదల చేయను. అదేంటది? యేసు రక్తం. ఇవన్నీ చేసి అసలు ఆయన చెయ్యమన్నది మనం చేయకుండా ఎన్నిటి నుంచి విడుదల చేశాడు? బానిసత్వం నుంచి విడుదల చేశాడు, దోషం నుంచి విడుదల చేశాడు, దాసత్వం నుంచి విడుదల చేశాడు, ఎన్నో రకములైన విడుదలను మీకు ఇచ్చేశాడు. నా సన్నిధిలో ఉండండి సంతోషంగా, ఆయన సన్నిధిలో పాటలు పాడుకోండి, ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేసుకోండి, మందిరంలో ఉండి కొంత ప్రార్థన చేసుకోండి. అంతేకాదు, అది ఏమంటున్నాడు? అరణ్యములో. ఎక్కడంటుంది? అరణ్యం. మీకు భోజనం నేను ఇస్తాను. ఆకాశ పక్షులు చూడండి, మీకు
వాటి విత్తవు, కోయవు, కొట్లలో వాళ్ళని పోషించింది. మీకు ఎందుకు పోషించడం? మా దగ్గర 20 మంది ఉంటారు. అక్కడ 20 మంది పోషించబడుతున్న వాళ్ళకన్నా డబ్బులు అడగను నేను. ఈ విశ్వాసం లేనే లేదు మీకు. ఎందుకని ఉద్యోగస్తులు ఏంటి దేని కొరకు కావాలి? దేని మీద నీకు మనసు? వాళ్ళందరూ పెంచగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఎవరో మనం ఆధారపడుతున్నాం. అందుకని మీరు నేర్చుకోవాల్సి 3 రోజులు అక్కడ నేర్చుకుంటారా బాబు అంటే నాకు అవసరం లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి. నీకంటే పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. ఏడు పనులు ఉన్నాయి. అడగవా దేవుని? నా హృదయం ఎలా ఉంది? నీ శాప నాకు మాటలు నేను వినడం లేదు. నాకు నేర్పించు ప్రభువా. ఆయన అన్నీ చేసి పెట్టాడు మనకి. చెప్పింది చేయమన్నాడు అంతే. ఉత్సవాన్ని నా ఆచరించండి, ఉత్సాహంగా ఉండండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా నాకు కొన్ని మీటింగ్లు ఉన్నాయి. నాకు ఏ విధమైన శక్తి లేదు. నాకు కనీసం నడవడానికి కూడా శక్తి లేదు నాకు. సరే ఒకేసారి వచ్చేస్తాను. మీ అందరు వచ్చే వారంలో ఒక మీటింగ్, అటు వచ్చే వారంలో ఒక మీటింగ్, అలా వరుసగా ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి చేసుకుని వెళ్ళిపోతాను రా బాబు. 3 వారాలు. ఇప్పుడు నేను మా కాంపౌండ్లో, గోలపురం కాంపౌండ్లో నా రూమ్ కీస్ ఎవరికైనా ఇచ్చేసి, ఆలోచించుకోండి, నా రూమ్ కీసు ఎవరికైనా ఇచ్చేసి జాగ్రత్తగా ఉన్నటువంటి వారిని ఈ 20 మందిని జాగ్రత్తగా చూసుకోండి అని ఒకళ్ళని అపాయింట్ చేశాను అనుకోండి. నేను ఒకేసారి అన్ని ముగించుకోవడం చేస్తాను. మాట అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి, అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి అలా చేయను. 3 వారాల తర్వాత నేను వస్తాను అని ప్రతిరోజు ఫోన్ చేస్తాను అనుకోండి. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అక్కడ నీళ్ళు పైన నుంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి, వెంటనే స్విచ్ చేసేవాళ్ళు అని రోజు ఫోన్ చేస్తున్నాను వాళ్ళకి. వాళ్ళు వింటున్నారు, మన ఫోన్ కాల్ వింటున్నారు. ఒక్కొక్క రోజు గడుస్తుంది. జాగ్రత్త పిల్లకాయలు ఎలా అటు ఇటు తిరుగుతూ ఉంటారేమో, క్యారమ్ బోర్డులో ఆడడానికి ఎవరింటికి వెళ్ళిపోతారేమో అని అన్నీ అప్పగించేసి వెళ్ళాను. 3 వారాల తర్వాత అకస్మాత్తుగా వెళ్ళాను. వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాను. వెళ్తే పైనుంచి నీళ్ళు కారిపోతున్నాయి అనుకోండి. ఫస్ట్ నాకేమొస్తుంది, ఒక్కొక్కళ్ళు డిస్కొని అరే ఎన్ని మొత్తం అంత కాలంలాగా అయిపోయింది. అంటే ఏంటి? విన్నారు కానీ చెప్పండి, చేయడం వింటారు, తలకాయ వింటారు. కానీ ఆ కీ ఇచ్చినోడిని ఆ కీ తీసుకొని ఏం చేస్తాను నేను? బుద్ధి లేనివాడు వాడు లోపలికి వెళ్ళేటప్పటికి ఒక టీవీ పెట్టుకుని ఉన్నాడు అనుకోండి. నేను లేను కదా అని తర్వాత తీసేయచ్చాను. అది చూస్తాను. ఆ టీవీ తీసుకొని ఆడు బుర్ర వేసేస్తాను. వాడు ఎక్కడో ఒక రూమ్లో చేరి చెస్ ఏదో ఆడుతున్నాడు అనుకోండి. ఎక్కడ పడతాడు గడ్డి బాగా మొలుసుకుంది. కాంపౌండ్ నిండా ఇంత ఎత్తు గడ్డి మొలిసిపోయింది. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తాను చెప్పండి? 20 మందిని పిలిచి ఒకటే అమ్మాయిలు నవ్వడం కాదు, ఆయన అదే చేస్తాడు మిమ్మల్ని. ఊరికి ఆయన సన్నిధిలో పాటలు పాడుకొని ప్రార్థన చేసుకోండి, ఆరాధన చేసుకోండి అని అంటే మన ఇష్టం లేదు. వారి నీ ఇష్టం ఏది తోస్తే చేసేస్తాడు. ఆయన రాబోతున్నాడు. నా సేవకుడు ఏం చెప్పాడని మిమ్మల్ని అడగబోతా ఉన్నాడు. అయితే వారిని అడగబోతాం. ఇప్పుడు నాకే ఎంత కోపం వస్తుంది, నాకు ఇంత కోపం వచ్చేస్తుంది అంటే మరి ఆయనకి ఎంత కోపం వస్తుందో ఆలోచించుకోండి. ఇది ఏదో మనిషి కోపం కాదు. మీరు ఒక నిమిషం ఆలోచించుకోండి. ఇప్పుడు డాంకీ ఉంది. డాంకీ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు గాడిదని మనం జ్ఞాపకం చేసుకునే సమయం వచ్చింది. ఆ గాడిదని ఎందుకు సృష్టించాడు? అంతవరకు కూడా మేపాడు.
దాంట్లో బైబిల్ ఏముందంటే ఎవరినో దాని మీద అంతవరకును కూర్చోనది. మరి ఎందుకు? ఇప్పుడు 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 మీరు చెప్పండి, ఎవరు కూర్చోలేదు, మరి ఎందుకు సృష్టించారు చెప్పండి? యేసయ్య దాని కొరకు ఆ గాడిదను, ఆ గాడిద పిల్లను, ఇప్పుడు మీరంతా గాడిదలే అంతేనా? ఒప్పుకుంటారా? దేనికి మిమ్మల్ని సృష్టించాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, దేన్ని సృష్టించాడు? ఆయన కొరకు మిమ్మల్ని. మీరే అన్నారు మేము గాడిదమే అన్నారు. లోకాసువార్త చూద్దాం. లోకాసువార్త 19వ అధ్యాయం 30-31. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. మాచర్ల వరకు వచ్చాడు అనుకోండి యేసయ్య, మాచర్లో వచ్చి ఆగిపోయాడు. ఏమన్నాడు? మాచర్లలో ప్రవేశించి, చెప్పండి, మాచర్లలో ప్రవేశించి అక్కడ మీకు ఏం కనపడుతుంది? గాడిద పిల్ల. మీరే కనపడుతున్నారు, మీరే కనపడుతున్నారు. చదవండి. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. ఏ మనుషుడు ఇంతగా చేశాడు దేవుడు? ఆయన యొక్క ఉద్దేశము నీలో నెరవేర్చు, అందుకు సృష్టించాడు. దేని కొరకు కాదు, ఆయన కొరకు. మరి పిల్లలందరూ చేరారంట. గాడిద రాగానే పిల్లలందరూ మట్టలు అవి తీసుకొని చేరారు. వాళ్ళు అరుస్తున్నారు. ఏమని అరుస్తున్నారు? దాంట్లో చూడండి ఏమని అరుస్తున్నారు? ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ప్రభు పేరిట వచ్చేవాడు రాజు స్తుతించబడును గాక అని అరుస్తున్నారు. ఏం చేయట్లేదు, పని మీద వాళ్ళ పని ఏంటంటే స్తుతించడమే, ప్రార్థన చేయడమే, స్తుతించడమే. అదే ఆయనకి ఇష్టమైంది. కానీ ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? అక్కడ ఒకరికి ఇష్టం లేదు. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, ఎవరికంట చెప్పండి? పరిసయ్యులు. చెప్పండి, పరిసయ్యులు. వాళ్ళకి ఇష్టం లేదండి. వీళ్ళకి పని పాటలేదు, వీళ్ళకి ఊరిని అరవడం తప్ప ఏం పని పాటలేదండి అని గతిస్తున్నారు. ఈ అరుస్తున్న వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని మీరు పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్నారు. మేము సైలెంట్గా ఉంటే మాకు ఎంతో నిద్ర వస్తుంది. మీరు మా ఊరిని అరుస్తారండి ఇలాగా స్తుతించబడును కాదు. సో ప్రైజ్లో ఏంటి అనుకోవడంతో అప్పుడు యేసయ్య వాళ్ళని గద్దించాడు. ఎవరు గద్దించాడు? ఆయన వారిని చూచి వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానని. ఊరుకోబెడితే ఏమి స్తుతిస్తాయంట? ఈ రాళ్ళు స్తుతిస్తాయి. ఆయనకి ఏం అవసరం? స్తుతించడం సరిపోదు. ఆయనకు కావాల్సింది నీ ప్రార్థన కావాలి, నీ స్తుతి కావాలని, నీ ఆరాధన కావాలి. ఆయనకు కావాల్సింది ఆరాధన, ఎల్లప్పుడూ ఆరాధన కావాలి. అందుకొరకని వాళ్ళని విడుదల చేశాడు. దేని కొరకు అనుకుంటున్నావు? నేను విడుదల చేయడు. నేను విగ్రహారాధన నుంచి ఎందుకు విడుదల చేశాను? నేను వ్యభిచారం నుంచి ఎందుకు విడుదల చేశాను? నేను అనేకమైన పిచ్చి అలవాట్ల నుంచి ఎందుకు విడుదల చేశాను? నువ్వు ఆయన చిన్నపిల్లల వలె నీ కూడా ఆయనను ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడను కాక. ఆల్వేస్ ప్రేజింగ్ ఆరాధన. ఏం చేస్తున్నావు? నీకు సొంత కార్యములలో మునిగిపోయావని నిన్ను గతించేవాడేవాడు లేడు. దేని కొరకు నేను రక్షించబడ్డావు? దేని కొరకు నేను విడుదల చేశాడు ఆయన? ఫరో బానిసత్వం నుంచి స్తుతించడానికి. అక్కడికి వెళ్ళి కొంత డబ్బు సంపాదించు, ఇక్కడికి వెళ్ళి కొంత సంపాదించడం, అటు వెళ్ళండి, వేటి వాళ్ళు ఎందుకు వెళ్తున్నావు? ఆ ఊరు ఈ ఊరు. ఆయన చదువు కూర్చో, ఆయనకి నీ ఆరాధన కావాలి. 5 నిమిషాల ఆరాధన కాదు, 10 నిమిషాల ఆరాధన కాదు, కొన్ని గంటల ఆరాధన కావాలి. ఆయనకి రాత్రి అంతా ఆరాధించు, పగలంతా ఆరాధించు. అది మానేసుకోవాలి. ఏదో చేసేస్తున్నాం, ఏదో సంపాదిస్తారు అనుకుంటున్నావు. ఏంటి నీ ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఉంటున్నావు.
అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే చూడండి 45వ వచనం. ఆయన దేవాలయంలో ప్రవేశించి ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన చెప్పండి, అందరూ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో విక్రయం మర్చెండైజ్ వ్యాపారం చేస్తున్నటువంటి వాడు ఉన్నారు ఆ మందిరంలో. ఏదో చేస్తాడండి మందిరంలో, ఏం చేయాలో తెలియకుండా. మందిరం అంటే ఇది నా మందిరం. ఏమంటాడంటే నా మందిరం ప్రార్థన గుర్తించుకో, 24 గంటల ప్రార్థన జరగాలి. రాత్రి అంతా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. 24 hours ప్రేయర్ వారియర్స్ వి నీడ్. అది జరగాలి. ఏం చేశాడో మీకు తెలుసు. అమ్మవారు చిల్లరలు పెట్టుకొని, అమ్మవారు ఉన్నారు టేబుల్స్ పెట్టుకొని, ఆ టేబుల్స్ అన్నిట్లో ఏం చేశాడంటే ఆయన ఒక్క తొండదన్నాడంటే ఎవడ మాట్లాడలేకపోయాడు. అమ్ము వాళ్ళతో కొనే వాళ్ళతో నింపబడిపోయింది మందిరం. ఎంత ఆయనకి రోషం వచ్చింది, ఎంత రోషం వచ్చింది. దిస్ ఇస్ మై హౌస్, ఇది నా మందిరము. నీ మందిరం అనుకుంటున్నావేమో, లేదా ఎవరిదో మందిరం అనుకుంటున్నావేమో. ఆయనది ఆరాధన జరగాలి. ప్రార్థనా మందిరము వ్యాపార మందిరం అని అనలేదు. నా సొంత మాటలు ఇవి, నా సొంత మాటలు కాదు. దేవుడు ఏమి వాక్యం చెప్పమంటే నేను అదే వాక్యం చెప్తాను. ప్రార్థనలు జరగదు. నా మందిరం ప్రార్థన మందిరం అనబడం. కానీ మీరేం చేశారు దాన్ని? ఎవరిదే కాదు, ఎవరిదే కాదు, దేవునిది. అందుకే ఇశ్రాయేలీయులను బానిసత్వం నుంచి విడుదల చేశాడు. అక్కడ చెప్తున్నాడు, ఎందుకు మమ్మల్ని నువ్వు పంపించాలంటే మేము అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ఏం చేయాలి, మేము కొంత ఎఫ్ఎస్సి సంఘాన్ని అధిగతించాడు. ఎఫ్ఎస్సి సంఘం చాలా జ్ఞానం కలిగిన సంఘం, భక్తి కలిగిన సంఘం. ఎవరైనా దొంగ బోధకులు వస్తే వెంటనే పెట్టేస్తారు, దొంగ బోధకులు రా బాబు అని పెట్టేస్తారు. కానీ మీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. 2వ అధ్యాయం ప్రకటన, మీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు మోపుతున్నాను నేను. అదేంటిది? నీకుండిన మొదటి ప్రేమను వదిలితి. అన్నీ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, విధేయత చూపించు. ముఖర్జీ మాట అనుకోకండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ పశ్చాత్తాపడవ, అక్కడ ఏమన్నా మారు మనసు పొందుము. వాళ్ళందరూ మారు మనసు పొందిన వాళ్ళే. ఏమంటున్నాడు యేసు? ఏమంటున్నాడు? తిరిగి మారు మనసు పొందు. అట్లు చెయ్యని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చీకటి తప్ప నీకు ఎందుకు మాట్లాడుతున్నాడు? మళ్ళా మొదట ఒక్కసారి వాక్యం చదువుకోము. నిర్గమకాండం 5వ అధ్యాయం మొదటి వచనం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు, అరణ్యంలో ఉత్సవము చేయండి, నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. అందుకొరకే ఆయన జనులు, దేని కొరకు? వాళ్ళు అనేకమైన తప్పులు చేసి ఎంతో మంది బానిసలు అయిపోయారు. తర్వాత బయట రాజులకు బానిసలు అయిపోయి మళ్ళీ తిరిగి బానిసలు అయ్యారు. ఎందుకంటే ఆయన చెప్పింది చేయలేదు. క్రైస్తవుడు అంటే దేవుని సేవ చేయవలసిందే, నీవు శిష్యుడుగా మారవలసిందే.
ఆయన సేవ 24 గంటలు చేయవలసిందే. అంటే ఏంటంటే ఆయన చదువును కూర్చొని నువ్వు ప్రార్థన చేయి, మహత్కార్యాలను మనం చూస్తాం, చూడబోతాం. మీకే కాదు, అది నాకు ఈ వాక్యం నాకు కూడా. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రాలు. నీవు మాట్లాడిన మాటలు నా హృదయంలో మా హృదయంలో పనిచేయనట్లుగా అనుగ్రహించు. నీ మాటలను ప్రక్కకు త్రోసివేసి వేరే పనుల్లో నిమగ్నం కాకున్నట్టుగా మాకు జ్ఞానం దయచి మీరు చెప్పింది చేయటమే మాకు జ్ఞానం. నా మాటలను అనుసరించకుండా, ఆయన మాటలు మనం అనుసరించకుండా ప్రభా అని పిలిచేవాడు నాకు పాత్రుడు కాడంటున్నాను. నీ పరిపూర్ణ చిత్తం ఏంటో మేము తెలుసుకుని దాన్ని నేను నెరవేర్చడానికి సహాయించు. ఇక మందిరాన్ని బలమైన ప్రార్థనాత్మతో వీరు నింపండి. సమయం దొరికితే చాలు ఈ మందిరంలో ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన వీరికి అనుగ్రహించి నడిపించమని, మమ్మల్ని అందరినీ కరుణించి క్షమించి నూతనమైన వ్యక్తులుగా మమ్మల్ని చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి మనల్ని తాకును గాక. ఆమేన్.